ఈ వీడియోలో మనం పేజెస్ ఆఫ్ ఏ కంపైలర్ ఇన్ కంపైలర్ డిజైన్ యాజ్ వెల్ యాజ్ వన్ ఎగ్జాంపుల్ ప్రాబ్లమ్ సాల్వ్ చేద్దాము. ఫస్ట్ కంపైలర్ అంటే డిస్కస్ చేద్దాము. కంపైలర్ ట్రాన్స్లేట్స్ సోర్స్ ప్రోగ్రామ్ రిటర్న్ ఇన్ హై లెవెల్ లాంగ్వేజ్ టు లో లెవెల్ లాంగ్వేజ్ ఇన్ మిషన్ కోడ్. సో కంపైలర్ ఏం చేస్తుంది? ఈ ట్రాన్స్లేట్ సోర్స్ ప్రోగ్రామ్ మనం ఏ లాంగ్వేజ్లో రాస్తాము? హై లెవెల్ లాంగ్వేజ్. హై లెవెల్ లాంగ్వేజ్ అంటే ఏంది? ఇట్ ఈజ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఇంగ్లీష్ ఆల్ఫాబెట్స్, డిజిట్స్, సింబల్స్. సి అవ్వచ్చు, C++ అవ్వచ్చు, జావా అవ్వచ్చు. అన్ని ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ కూడా హై లెవెల్ లాంగ్వేజెస్. హై లెవెల్ లాంగ్వేజెస్ని మనం ఈజీగా రాయొచ్చు, ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు. బికాజ్ ఇంగ్లీష్ ఆల్ఫాబెట్స్లో ఉంటాయి, డిజిట్స్లో ఉంటాయి, సింబల్స్లో ఉంటాయి. కాబట్టి ఈ ట్రాన్స్లేట్ సోర్స్ ప్రోగ్రామ్ రిటర్న్ ఇన్ హై లెవెల్ లాంగ్వేజ్ టు లో లెవెల్ లాంగ్వేజ్ ఇన్ మిషన్ కోడ్. సో లో లెవెల్ లాంగ్వేజ్ అంటే అది మిషన్ కోడ్ ఫార్మాట్లో ఉంటుంది. మిషన్ కోడ్ అంటే ఏంది? ఇట్ ఈజ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ జీరోస్ అండ్ వన్స్. కంప్యూటర్ యొక్క ప్రాబ్లం ఏంది? కంప్యూటర్ కెన్ అండర్స్టాండ్స్ ఓన్లీ జీరోస్ అండ్ వన్స్. కంప్యూటర్ కాంట్ అండర్స్టాండ్స్ వాట్ ఈజ్ ఆల్ఫాబెట్, ఇట్ అండర్స్టాండ్స్ ఓన్లీ జీరోస్ అండ్ వన్స్. ఇట్ కాంట్ అండర్స్టాండ్స్ అదర్ దాన్ జీరోస్ అండ్ వన్స్. ఆల్ఫాబెట్స్ అంటే కంప్యూటర్కి తెలియదు, సింబల్స్ అంటే తెలియదు, 5 అంటే తెలియదు, 9 అంటే తెలియదు. ఇట్ అండర్స్టాండ్స్ ఓన్లీ 0 and 1. ఓకే, కాబట్టి ఆ హై లెవెల్ మనం రాసిన హై లెవెల్ లాంగ్వేజ్ ప్రోగ్రామ్ని లో లెవెల్ లాంగ్వేజ్ ప్రోగ్రామ్ కింద కంపైలర్ అనేది ట్రాన్స్లేట్ చేస్తుంది. సో దట్ అవర్ హార్డ్వేర్ విల్ అండర్స్టాండ్స్ దట్ కోడ్ అండ్ ఎగ్జిక్యూట్స్ ద ప్రోగ్రామ్. ఓకే, ఇప్పుడు మనం పేజెస్ ఆఫ్ ఏ కంపైలర్ గురించి డిస్కస్ చేద్దాము. ఇక మనకి టోటలీ 6 పేజెస్ ఉన్నాయి. ఫస్ట్ పేజ్ ఏంటంటే లెక్సికల్ అనలైజర్, సెకండ్ పేజ్ ఏంటంటే సింటాక్స్ అనలైజర్, థర్డ్ వన్ సిమాంటిక్ అనలైజర్, ఫోర్త్ వన్ ఇంటర్మీడియట్ కోడ్ జనరేటర్, ఫిఫ్త్ వన్ కోడ్ ఆప్టిమైజర్, సిక్స్త్ వన్ కోడ్ జనరేటర్. ఇక్కడ మనం సింబల్ టేబుల్ యూజ్ చేస్తాము యాజ్ వెల్ యాజ్ ఎర్రర్ హ్యాండ్లర్ యూజ్ చేస్తాము. సో సింబల్ టేబుల్ ఇంటరాక్ట్స్ విత్ ఆల్ ద పేజెస్, ఎర్రర్ హ్యాండ్లర్ ఇంటరాక్ట్స్ విత్ ఆల్ ద పేజెస్. సో 1 by 1 పేజ్ని డిస్కస్ చేద్దాము. ఇక్కడ ఏమవుతుందంటే ఈచ్ పేజ్ రిసీవ్స్ ఇన్పుట్ ఫ్రమ్ ఇట్స్ ప్రీవియస్ పేజ్ అండ్ ప్రొడ్యూసెస్ అవుట్పుట్ టు ద నెక్స్ట్ స్టేజ్. లెక్సికల్ అనలైజర్ ఏం చేస్తుంది? ఇట్ రిసీవ్స్ ఇన్పుట్ ఫ్రమ్ సోర్స్ ప్రోగ్రామ్ అండ్ ప్రొడ్యూసెస్ అవుట్పుట్ టు ద సింటాక్స్ అనలైజర్. సింటాక్స్ అనలైజర్ ఏం చేస్తుంది? దాని యొక్క ప్రీవియస్ పేజ్ నుంచి ఇన్పుట్ రిసీవ్ చేసుకుంటుంది, దాని యొక్క నెక్స్ట్ పేజ్కి అవుట్పుట్ ప్రొడ్యూస్ చేస్తుంది. సో ఫస్ట్ ఇక్కడ మనం ఏ పాయింట్ రాయాలి? ఈచ్ పేజ్ రిసీవ్స్ ఇన్పుట్ ఫ్రమ్ ప్రీవియస్ పేజ్ అండ్ ప్రొడ్యూసెస్ అవుట్పుట్ టు ద నెక్స్ట్ స్టేజ్. సో 1 by 1 డిస్కస్ చేద్దాము. సో ఫస్ట్ వన్ లెక్సికల్ అనలైజర్. లెక్సికల్ అనలైజర్నే మనం ఏమంటాము? స్కానర్ అంటాము. దట్ ఈస్ ద అదర్ నేమ్ ఫర్ లెక్సికల్ అనలైజర్, ఆర్ దీన్నే మనం ఏమనొచ్చు అంటే టోకెనైజర్ అని కూడా అనొచ్చు. సో స్కానర్ ఆర్ టోకెనైజర్ ఆల్ ఆర్ సేమ్ ఓన్లీ. లెక్సికల్ అనలైజర్ యొక్క పర్పస్ ఏంటంటే ఇట్ రీడ్స్ ద సోర్స్ ప్రోగ్రామ్ క్యారెక్టర్ బై క్యారెక్టర్ అండ్ ప్రొడ్యూసెస్ ఏ స్ట్రీమ్ ఆఫ్ టోకెన్స్. లేదంటే మనం అక్కడ ఏం రాయొచ్చు అంటే అండ్ ప్రొడ్యూసెస్ ఏ స్ట్రీమ్ ఆఫ్ లెక్సీమ్స్ అని రాయొచ్చు. లెక్సీమ్ ఈజ్ రిప్రజెంటెడ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఏ టోకెన్. సో ఇది లెక్సికల్ అనలైజర్. లెక్సికల్ అనలైజర్ ఏం చేస్తుంది? సోర్స్ ప్రోగ్రామ్ని ఇన్పుట్ కింద తీసుకొని స్ట్రీమ్ ఆఫ్ టోకెన్స్ని అవుట్పుట్ కింద ప్రొడ్యూస్ చేస్తుంది. ఓకే, ఏ టోకెన్ మే బి ఐడెంటిఫైయర్, ఆపరేటర్, లిటరల్. సో టోకెన్ అంటే ఐడెంటిఫైర్ అవ్వచ్చు. ఐడెంటిఫైర్ అంటే మనకు తెలుసు, వేరియబుల్స్ని మనం ఐడెంటిఫైర్స్ అంటాము. ఆపరేటర్స్ అవ్వచ్చు, అది ఏ ఆపరేటర్ అవ్వచ్చు, అసైన్మెంట్ ఆపరేటర్ అవ్వచ్చు, అర్థమెటిక్ ఆపరేటర్ అవ్వచ్చు, రిలేషనల్ ఆపరేటర్ అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు. ఓకే, అదేవిధంగా లిటరల్ కూడా అవ్వచ్చు. లిటరల్ అంటే ఏంది? సమ్ కాన్స్టెంట్, 10 ఈజ్ ఏ లిటరల్, 20 ఈజ్ ఏ లిటరల్, అట్లా కాన్స్టెంట్స్. ఓకే, తర్వాత సింటాక్స్ అనలైజర్ గురించి డిస్కస్ చేద్దాము. సింటాక్స్ అనలైజర్నే మనం పార్సర్ అని కూడా అంటాము. సింటాక్స్ అనలైజర్ ఇప్పుడు ఏం చేస్తుంది? టోకెన్స్ని ఇన్పుట్ కింద తీసుకొని పార్స్ట్రీని అవుట్పుట్ కింద ప్రొడ్యూస్ చేస్తుంది. సో ఈ డయాగ్రామ్ కనుక పర్ఫెక్ట్గా ఉంటే యూ కెన్ రైట్ ద థియరీ. ఓకే, సింటాక్స్ అనలైజర్ ఏం చేస్తుందంటే ఇట్ చెక్స్ ద సింటాక్స్ ఆఫ్ ద టోకెన్స్. ఇందులోనే మనకి మీనింగ్ ఉంది, సింటాక్సెస్. సో ఆ టోకెన్స్ తీసుకొని ఆ టోకెన్స్ యొక్క సింటాక్సెస్ కరెక్టో కాదో చెక్ చేస్తుంది. ఇఫ్ దేర్ ఆర్ ఎనీ ఎర్రర్స్ దెన్ దోస్ ఎర్రర్స్ విల్ బి రిపోర్టెడ్ బై ఎర్రర్ హ్యాండ్లర్. ఎర్రర్ హ్యాండ్లర్ ఈజ్ ఇంటరాక్టింగ్ విత్ ఆల్ ద పేజెస్. If there is any error during any page, then error handler reports errors to the user. It is the responsibility of the user to correct the errors.
సో ఎర్రర్ హ్యాండ్లర్ యొక్క రెస్పాన్సిబిలిటీ ఏంది, ఏ పేజ్లో అయినా మనం రన్ చేస్తున్నప్పుడు ఎర్రర్ ఉంటే దాన్ని యూజర్కి ఇన్ఫార్మ్ చేస్తుంది. సో యూజర్ ఆ ఎర్రర్స్ని కరెక్ట్ చేయాలి. సో సింటాక్స్ అనలైజర్ ఏం చేస్తుంది, దీనే మనం పార్సర్ అంటాము. ఇట్ చెక్స్ ద సింటాక్సెస్ ఆఫ్ ద టోకెన్స్. ఇఫ్ దే ఆర్ కరెక్ట్, ఇఫ్ ఆల్ ద సింటాక్సెస్ ఆఫ్ ద టోకెన్స్ ఆర్ కరెక్ట్, దెన్ ఇట్ ప్రొడ్యూసెస్ ఏ పార్స్ ట్రీ యాజ్ ద అవుట్పుట్. సో సింటాక్స్ అనలైజర్ అనేది స్ట్రీమ్ ఆఫ్ టోకెన్స్ ఇన్పుట్ కింద తీసుకొని పార్స్ ట్రీని అవుట్పుట్ కింద ప్రొడ్యూస్ చేస్తుంది. ఫర్ పార్స్ ట్రీ, అవుట్పుట్ ఈజ్ ఆపరేటర్ ఈజ్ ఇంటర్నల్ నోడ్ వేర్ యా చిల్డ్రన్స్ ఆర్ ఐడెంటిఫైయర్స్ అండ్ లిటరల్స్. సో పార్స్ ట్రీని కన్స్ట్రక్ట్ చేసేటప్పుడు ఇంటర్నల్ నోడ్ ఉండాలి, దాని యొక్క చిల్డ్రన్స్ ఉండాలి. ఇంటర్నల్ నోడ్ అంటే ఏంది, పేరెంట్ నోడ్. పేరెంట్ నోడ్ అనేది మస్ట్ అండ్ షుడ్గా ఆపరేటర్ కింద తీసుకుంటాము. దాని యొక్క లెఫ్ట్ చిల్డ్రన్, రైట్ చిల్డ్రన్ ఎలా ఉండొచ్చు, ఐడెంటిఫైయర్స్ అవ్వచ్చు, లేదంటే అదర్ దాన్ ఆపరేటర్స్ ఏముంటే అది మనం పెట్టచ్చు. బట్ ఆపరేటర్ని మాత్రం పేరెంట్ నోడ్, ఇంటర్నల్ నోడ్ కింద పెట్టాలి. నెక్స్ట్ వన్, థర్డ్ వన్, సిమాంటిక్ అనలైజర్. సిమాంటిక్ అంటే ఏంది, మీనింగ్. సిమాంటిక్ మీన్స్ మీనింగ్. ఇట్ చెక్స్ ద మీనింగ్ ఆఫ్ ద పార్స్ ట్రీ. ఇట్ యూజెస్ ద టైప్ చెక్కర్ ఫర్ ఇన్కంపాటబుల్ డేటా టైప్స్. సో ఇక్కడ మనం సిమాంటిక్ అనలైజర్ చూస్తే ఇట్ యాక్సెప్ట్స్ పార్స్ ట్రీ యాజ్ ద ఇన్పుట్ అండ్ ప్రొడ్యూసెస్ కరెక్ట్ పార్స్ ట్రీ యాజ్ ద అవుట్పుట్. సో సిమాంటిక్స్ అంటే మీనింగ్. సో సిమాంటిక్ అనలైజర్ ఏం చేస్తుందంటే ఆ పార్స్ ట్రీని ఇన్పుట్ కింద తీసుకొని అది దాని యొక్క మీనింగ్ని చెక్ చేస్తుంది, ఇఫ్ దే ఆర్ కరెక్ట్ ఆర్ నాట్. సపోజ్ ఇంటీజర్ మీద మనం ఏమైనా మల్టిప్లికేషన్ కానీ చేస్తున్నాము అనుకోండి, దెర్ ఈజ్ నో ప్రాబ్లం. బట్ ఒకటి ఇంటీజర్ ఉంది, ఇంకోటి ఫ్లోట్ ఉంది, అప్పుడు మనం ఫ్లోట్ కింద రిజల్ట్ వస్తుంది. కాబట్టి మనం ఫ్లోట్ వచ్చేలాగా చేయాలి. సో దట్ ఈస్ ద యూసేజ్ హియర్. ఇట్ యూజెస్ టైప్ చెక్కర్ అండ్ ఫర్ ఇన్కంపాటబుల్ డేటా టైప్స్. సో టైప్ చెక్కర్ అనే సాఫ్ట్వేర్ యూజ్ చేసి ఇన్కంపాటబుల్ డేటా టైప్స్ ఉంటే దాన్ని మనం ప్రాపర్గా డేటా టైప్స్ కింద అది కన్వర్ట్ చేస్తుంది. ఓకే, అది మనకి సిమాంటిక్ అనలైజర్. సో సిమాంటిక్ అనలైజర్ అనేది పార్స్ ట్రీ రిసీవ్ చేసుకొని కరెక్ట్ పార్స్ ట్రీ అవుట్పుట్ కింద ప్రొడ్యూస్ చేస్తుంది. సో ఇన్కంపాటబుల్ డేటా టైప్స్ ఉన్న ఎటువంటి ప్రాబ్లం లేకుండా వీ కెన్ పర్ఫామ్ ద ఆపరేషన్ ఈజీలీ. నెక్స్ట్ వన్ ఏంటంటే ఇంటర్మీడియట్ కోడ్ జనరేటర్. ఇంటర్మీడియట్ కోడ్ జనరేటర్ ఏం చేస్తుంది, కరెక్ట్ పార్స్ ట్రీని ఇన్పుట్ కింద తీసుకొని ఇంటర్మీడియట్ కోడ్ని అవుట్పుట్ కింద ప్రొడ్యూస్ చేస్తుంది. అదే రాసాము, ఇంటర్మీడియట్ కోడ్ జనరేటర్. ఇట్ జనరేట్స్ ఇంటర్మీడియట్ కోడ్, ఫర్ దట్ ఇట్ యూజెస్ ద 3 అడ్రస్ కోడ్. సో 3 అడ్రస్ కోడ్ అంటే మ్యాక్సిమం 3 ఆపరెంట్స్ ఉండాలి. 3 ఉండొచ్చు, 2 ఉండొచ్చు, 1 ఉండొచ్చు, దేర్ ఈజ్ నో ప్రాబ్లం. 3 కన్నా ఎక్కువైతే ఉండకూడదు. సో ఇంటర్మీడియట్ కోడ్ జనరేటర్ అనేది కరెక్ట్ పార్ట్స్ని ఇన్పుట్ కింద తీసుకొని ఇంటర్మీడియట్ కోడ్ని అవుట్పుట్ కింద ప్రొడ్యూస్ చేస్తుంది. ఇంటర్మీడియట్ కోడ్ అంటే మ్యాక్సిమం 3 ఆపరెంట్స్ కన్నా ఎక్కువ ఉండకూడదు. నెక్స్ట్ వన్ ఏంటంటే కోడ్ ఆప్టిమైజర్. కోడ్ ఆప్టిమైజర్ ఏం చేస్తుందంటే కోడ్ ఆప్టిమైజర్ యాక్సెప్ట్స్ ఇంటర్మీడియట్ కోడ్ యాజ్ ద ఇన్పుట్ అండ్ ప్రొడ్యూసెస్ ఆప్టిమైజ్డ్ ఇంటర్మీడియట్ కోడ్ యాజ్ ద అవుట్పుట్. కోడ్ ఆప్టిమైజర్, ఇట్ ఆప్టిమైజెస్ ద ఇంటర్మీడియట్ కోడ్ బై రిమూవింగ్ ద రిడెండెంట్ కోడ్. సో ఏమైనా డూప్లికేషన్ కోడ్ ఉంది, డూప్లికేషన్ స్టేట్మెంట్స్ ఉన్నాయి, అటువంటి స్టేట్మెంట్స్ని ఎలిమినేట్ చేసి వాటిని తగ్గిస్తుంది. అంటే 2 స్టేట్మెంట్స్ ఉంటే సింగిల్ స్టేట్మెంట్ కింద ట్రాన్స్లేట్ చేయడం అలా ఉంటుంది. సో కోడ్ ఆప్టిమైజర్ అంటే ఆ కోడ్ని ఆప్టిమైజ్ చేస్తుంది, ఇంటర్మీడియట్ కోడ్ని ఆప్టిమైజ్ చేస్తుంది. దానికి మనకి లోకల్ ఆప్టిమైజేషన్, గ్లోబల్ ఆప్టిమైజేషన్ చాలా ఉన్నాయి. బట్ మనం ప్రాబ్లమ్ సాల్వ్ చేయడానికి అంత నాలెడ్జ్ అవసరంలా, చాలా సింపుల్గా మనం సాల్వ్ చేయొచ్చు. లాస్ట్ వన్ ఈజ్ కోడ్ జనరేటర్. కోడ్ జనరేటర్ ఏం చేస్తుందంటే ఆప్టిమైజ్డ్ ఇంటర్మీడియట్ కోడ్ని తీసుకొని దాన్ని మిషన్ కోడ్ కింద ప్రొడ్యూస్ చేస్తుంది. దాన్ని మిషన్ కోడ్ కింద కన్వర్ట్ చేయడానికి చాలా అసెంబ్లీ లాంగ్వేజ్ ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయి, ఆ ఇన్స్ట్రక్షన్స్ యూజ్ చేసి కన్వర్ట్ చేస్తుంది. ఇప్పుడు మనం ఒక ఎగ్జాంపుల్ ప్రాబ్లం తీసుకొని డిస్కషన్. సో ఇప్పుడు మన ప్రాబ్లం A ఈజ్ ఈక్వల్ టు B ప్లస్ C ఇంటూ 60. ఈ ప్రాబ్లం మనం పేజెస్ ఆఫ్ ఏ కంపైలర్ యూజ్ చేసి సాల్వ్ చేయాలి. సో దిస్ ఈజ్ నథింగ్ బట్ అవర్ సోర్స్ ప్రోగ్రామ్. ఫస్ట్ ఈ సోర్స్ ప్రోగ్రామ్ని మనం ఏం చేయాలి, లెక్సికల్ అనలైజర్కి సప్లై చేయాలి. సోర్స్ ప్రోగ్రామ్ మీకు ఎగ్జామ్లో ఒక ఇన్స్ట్రక్షన్ ఇస్తారు ఇట్లా, ఇది చాలా ఇంపార్టెంట్ ఇన్స్ట్రక్షన్. మన ప్రిస్క్రైబ్డ్ టెక్స్ట్ బుక్లో అహు అని చెప్పి ఒక టెక్స్ట్ బుక్ ఉంది, కంపైలర్ డిజైన్కి మ్యాక్సిమం అదే టెక్స్ట్ బుక్ యూజ్ చేస్తారు. సో అందులో ఉన్న ఎగ్జాంపుల్. సో ఇనిషియల్ ఈక్వల్ టు పొజిషన్ ప్లస్ రేట్ ఇంటూ 60 అలా ఉంటుంది ఈ ఫార్మాట్లో. సో లెక్సికల్ అనలైజర్ ఏం చేస్తుందంటే స్ట్రీమ్ ఆఫ్ టోకెన్స్ కింద ప్రొడ్యూస్ చేస్తుంది. ఇక్కడ ఏ అంటే ఏంది, ఐడెంటిఫైయర్. కాబట్టి దాన్ని మనం ఎలా తీసుకుంటామంటే ID1, ఫస్ట్ ఐడెంటిఫైయర్ కాబట్టి ID1 రాసాం, ఈజ్ ఈక్వల్ టు B. B ఈజ్ ఆల్సో ఐడెంటిఫైయర్ కాబట్టి దాన్ని మనం, ఇది సెకండ్ది కాబట్టి ఐడెంటిఫైయర్, ఏ ఫస్ట్ B సెకండ్ కాబట్టి ID2 అని పెట్టాం. ప్లస్ C అంటే ఏంది, ఐడెంటిఫైయర్, ఇది ఐడెంటిఫైయర్ థర్డ్ ఐడెంటిఫైయర్ కాబట్టి ఇంటూ ID3 పెట్టాము ఇంటూ 60.
సో ఇది మనకి లెక్సికల్ అనలైజర్ అనేది స్ట్రీమ్ ఆఫ్ టోకెన్స్ కింద ఇలా ప్రొడ్యూస్ చేస్తుంది. ఆల్ దిస్ ఇన్ఫర్మేషన్ ఈ స్టోర్డ్ ఇన్ ద సింబల్ టేబుల్. ఈ టోకెన్స్ యొక్క ఇన్ఫర్మేషన్ మొత్తం మనకి సింబల్ టేబుల్లో స్టోర్ అయింది. ఓకే, ఆ తర్వాత ఈ ఇన్ఫర్మేషన్ మొత్తం ఏమవుతుంది, సింటాక్స్ అనలైజర్కి ఇన్పుట్ కింద ప్రొడ్యూస్ చేస్తుంది. సింటాక్స్ అనలైజర్ మనం ఏం చేయాలి అంటే ఆ పేజ్ని మనం రెక్టాంగిల్లో ప్లేస్ చేయాలి. లెక్సికల్ అనలైజర్ పేజ్ని రెక్టాంగిల్లో పెట్టాము, అలా సింటాక్స్ అనలైజర్ పేజ్ని రెక్టాంగిల్లో పెట్టాలి. ఇక్కడ మనం ఇట్లా దీనికి మనం పాస్ ట్రీ కన్స్ట్రక్ట్ చేయాలి. పాస్ ట్రీ కన్స్ట్రక్ట్ చేసేటప్పుడు ఏంటంటే మనం ఆపరేటర్ ప్రిసిడెన్స్ ప్రకారం ఇవాల్యుయేట్ చేయాలి. ఇక్కడ మనకి ప్లస్ ఉంది, ఇంటూ ఉంది. ప్లస్లో ఇంటూలో మనకి దేనికి ఎక్కువ ప్రియారిటీ ఉంటుంది, ఇంటూకి ఉంటుంది. కాబట్టి ఫస్ట్ మనం ఏం చేయాలి అంటే ID3 × 16 ఇవాల్యుయేట్ చేయాలి. దాన్ని మనం ID2కి యాడ్ చేయాలి, దాన్ని ID1కి అసైన్ చేయాలి. వై బికాస్ వి నో ద యూజ్ ఆఫ్ ఈజ్ ఈక్వల్ టు రైట్ సైడ్ వాల్యూని మనం లెఫ్ట్ సైడ్ వేరియబుల్కి అసైన్ చేస్తాము. ఇక్కడ మనం సింటాక్స్ ట్రీ కన్స్ట్రక్ట్ చేసేటప్పుడు ఆల్వేస్ ఆపరేటర్ని మనం ఇంటర్నల్ నోడ్ కింద పెట్టాలి. ఇంటర్నల్ నోడ్ అంటే ఏంది, పేరెంట్ నోడ్. సో ఫస్ట్ ఇక్కడ స్టార్కి ఎక్కువ ప్రియారిటీ కాబట్టి ఫస్ట్ స్టార్ని ఇవాల్యుయేట్ చేయాలి. సో స్టార్ని ఇవాల్యుయేట్ చేసాము. స్టార్కి లెఫ్ట్ హ్యాండ్ సైడ్ చైల్డ్ ఏమవుతుంది, ID3 అయింది. రైట్ హ్యాండ్ సైడ్ ఏమైంది, 60 అయింది. 60 అయింది. తర్వాత ప్లస్ ఉంది, ప్లస్కి లెఫ్ట్ ఏమైంది, ఇప్పుడు ID2 అవుతుంది. రైట్ ఏమవుతుంది, దీని యొక్క రిజల్ట్ అవుతుంది. అది పెట్టేస్తే సరిపోతుంది. తర్వాత మనం ఏం చేయాలి, ఈ రిజల్ట్ని మొత్తాన్ని ఏం చేయాలి, ID1కి అసైన్ చేయాలి. కాబట్టి ఈజ్ ఈక్వల్ టు యూజ్ చేసి రైట్ హ్యాండ్ సైడ్ అనేది దీని యొక్క రిజల్ట్ ఉంటుంది, లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ID1కి ఇవాల్యుయేట్ చేయాలి. సో దిస్ ఈజ్ నథింగ్ బట్ అవర్ పాస్ ట్రీ. ఇప్పుడు మనం ఈ పాస్ ట్రీని ఏం చేయాలి, సిమాంటిక్ అనలైజర్కి సప్లై చేయాలి. సో సిమాంటిక్ అనలైజర్ ఏం చేస్తుంది, వాటి యొక్క మీనింగ్ అనేది కరెక్ట్గా ఉంది లేదో చెక్ చేస్తుంది. కరెక్ట్గా ఉంటే ఇబ్బంది ఏం లేదు, సేమ్ పాస్ ట్రీని ట్రాన్స్ఫర్ చేస్తుంది ఇంటర్మీడియట్ కోడ్ జనరేటర్కి. కరెక్ట్గా లేకపోతే టైప్ చెకర్ యూజ్ చేసి మాడిఫై చేస్తుంది. ఇక్కడ మనం ఏంటంటే ID3 × 60 పర్ఫామ్ చేస్తున్నాము. సపోజ్ ఇక్కడ మనకి 60 అనేది ID3 అనేది రెండు ఇంటీజర్ అనుకోండి, మనకి ఎటువంటి ప్రాబ్లం లేదు. అలా కాకుండా ఈ 60 అనేది ఫ్లోటింగ్ పాయింట్ వాల్యూ అనుకోండి, అప్పుడు మనకి ఏమైంది, ఫ్లోట్ ఇంటూ ఇంటీజర్ అంటే ఏమైంది, ఫ్లోట్ రావాలి. బట్ ఇంటీజర్ రావడానికి మనకి ఛాన్స్ ఉంది. బికాజ్ కంపైలర్ని ఎవరు డిజైన్ చేస్తున్నారు, మనమే డిజైన్ చేస్తున్నాం. కాబట్టి ఇక్కడ మనం ఏం చేయాలంటే ఈ 60ని ఫ్లోట్ కింద కన్వర్ట్ చేయాలి. ఈ 60ని ఫ్లోట్ కింద కన్వర్ట్ చేయడానికి మనం *2 రియల్ ఆర్ *2 ఫ్లోట్ అనే ఒక ఆపరేటర్ ఉంది, అది యూజ్ చేస్తాం. *2 రియల్ దేన్ని కన్వర్ట్ చేస్తున్నాము, 60ని కన్వర్ట్ చేస్తున్నాం. రిమైనింగ్ 3 అంతా యాస్టీజ్గా రాయటమే. ఈ 16 మాత్రం మనం ఫ్లోట్ కింద కన్వర్ట్ చేస్తున్నాం. బికాజ్ ఇక్కడ మనకి ID3 ఉంది, ID2 ఉంది, ID1 ఉంది, అన్ని ఇంటీజర్స్ ఉంటే మనకి ఎటువంటి ప్రాబ్లం లేదు. బట్ ఇవన్నీ ఫ్లోట్సే అనుకోండి, అప్పుడు మనకి రిజల్ట్ కూడా ఫ్లోటే రావాలి. 60 ఒకటే ఇక్కడ ప్రాబ్లం ఉంది. వై బికాజ్ అది ఇంటీజరే ఉంది, అది ఫ్లోటో లేదు. కాబట్టి ఇట్ ఈస్ బెటర్ టు కన్వర్ట్ దట్ ఇంటీజర్ ఇంటూ ద ఫ్లోట్. కాబట్టి అప్పుడు మనకి వేరియబుల్స్ ఫ్లోట్ అయినా మనకి రిజల్ట్ అనేది ఫ్లోట్ కింద వస్తుంది. ఓకే, ఇప్పుడు మనం ఏం చేస్తున్నామంటే సేమ్ మిగతాదంతా సేమ్. స్టార్ లెఫ్ట్ సైడ్ ఏముంటుంది, ID3 ఉంటుంది, రైట్ సైడ్ ఇది ఉంటుంది. తర్వాత ప్లస్ రైట్ సైడ్ ఇది ఉంటుంది, లెఫ్ట్ సైడ్ ఏముంటుంది, ID2 ఉంటుంది. దాని తర్వాత ఏముంటుంది, ఈజ్ ఈక్వల్ టు రైట్ సైడ్ ఇది ఉంటుంది, లెఫ్ట్ సైడ్ ఇది ఉంటుంది. సో దిస్ ఈజ్ నథింగ్ బట్ అవుట్పుట్. ఇప్పుడు మనం ఈ అవుట్పుట్ని ఏం చేయాలి, మనకి సిమాంటిక్ అనలైజర్ అయిపోయింది. సిమాంటిక్ అనలైజర్ తర్వాత మనకు వచ్చేది ఏంటి, ఇంటర్మీడియట్ కోడ్ జనరేటర్. సో ఇంటర్మీడియట్ కోడ్ జనరేటర్కి దీన్ని మనం ఇన్పుట్ కింద సప్లై చేస్తాం. ఈ కరెక్ట్ పార్ట్స్ ట్రీని ఇన్పుట్ కింద సప్లై చేస్తాము. ఇంటర్మీడియట్ కోడ్ జనరేటర్కి ఇన్పుట్ కింద ప్రొడ్యూస్ చేస్తాం. సో ఇంటర్మీడియట్ కోడ్ జనరేటర్ ఏంటంటే సమ్ టెంపరీ వేరియబుల్స్ని జనరేట్ చేస్తుంది ఇన్ ఆర్డర్ టు పర్ఫామ్ ద ఆపరేషన్స్. ఫస్ట్ మనకి ఇక్కడ ఏముంది, *2 రియల్ ఆఫ్ 60 ఉంది. దాన్ని జనరేట్ చేయడానికి T1 అనే వేరియబుల్ యూజ్ చేస్తుంది అనుకోండి. T1 = *2 రియల్ రాయొచ్చు, లేదంటే *2 ఫ్లోట్ రాయొచ్చు. ఇప్పుడు T1లో ఏముంటుంది, 60.0 ఉంటుంది. ఇక్కడ స్పేస్ సరిగ్గా లేదు కాబట్టి ఇక్కడ దీని నుంచి రాద్దాం. ఇప్పుడు T1లో 60.0 ఉంది. తర్వాత మనం ఏం చేయాలి, ID3ని దీంతో మల్టిప్లై చేయాలి. సో రైట్ హ్యాండ్ సైడ్ ఏముంటుంది, ID3 × 60.0 మనకి ఎందులో ఉంది, T1లో ఉంది. ఇప్పుడు ID3 × T1ని మనం ఎందులో స్టోర్ చేయాలి, ఇంకో టెంపరీ లొకేషన్లో స్టోర్ చేయాలి. లెట్ ఇట్ బి T2. సో తర్వాత ఏం చేయాలి, దాన్ని మనం యాడ్ చేయాలి, ప్లస్ చేయాలి.
సో ప్లస్ చేయాలి అంటే ఇక్కడ మనకి ఏం కావాలి, లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ID2 ప్లస్ దీని యొక్క రిజల్ట్ మొత్తం ఎందులో ఉంది, T2లో ఉంది. ID2 ప్లస్ T2 దాన్ని మనం ఏం చేద్దాము, ఇంకొక టెంపరీ వేరియబుల్లో స్టోర్ చేద్దాం. లెట్ ఇట్ బి T3. ఇప్పుడు మనకి రిజల్ట్ మొత్తం T3లో ఉంది. ఆ T3ని మనం ఎందులో స్టోర్ చేయాలి, ID1లో స్టోర్ చేయాలి. సో ID1 ఈక్వల్ టు T3. సో దిస్ ఈజ్ నథింగ్ బట్ ఇంటర్మీడియట్ కోడ్. ఇంటర్మీడియట్ కోడ్ అంటే మ్యాక్సిమం 3 అడ్రసెస్ యూజ్ చేస్తాం, 3 కన్నా ఎక్కువ యూజ్ చేయము. ఓకే, ఇది చూసుకుంటే మనకి ఇక్కడ T1 ఒక లొకేషనే ఉంది. ఇది చూసుకుంటే 1 2 3, ఇది చూసుకుంటే 1 2 3, తీసుకుంటే 2. దట్ ఈస్ నో ప్రాబ్లం. 1 కానీ 2 కానీ యూజ్ చేస్తే ఇబ్బంది లేదు. మ్యాక్సిమం 3 కన్నా ఎక్కువ అడ్రసెస్ అయితే యూజ్ చేయకూడదు. అది ఇంటర్మీడియట్ కోడ్ జనరేటర్. ఈ ఇంటర్మీడియట్ కోడ్ని మనం ఏం చేస్తామంటే కోడ్ ఆప్టిమైజర్కి పాస్ చేస్తాము. కోడ్ ఆప్టిమైజర్ ఏం చేస్తుందంటే ఈ కోడ్ని ఆప్టిమైజ్ చేస్తుంది. అంటే ఏమైనా అన్నెసరీ లైన్స్ ఉంటే వాటిని ఎలిమినేట్ చేస్తుంది. ఇక్కడ చూద్దాం మనం. ఇక్కడ మనకి ఉన్న స్టేట్మెంట్ ఏంది, 60.0. సో 60.0కి మనం ఒక టెంపరీ వేరియబుల్ యూజ్ చేసాం. దీని బదులు మనం డైరెక్ట్గా ఏం చేద్దామంటే 60 T1 ఈక్వల్ టు ఇంటూ రియల్ ఆఫ్ 60 ఉంది కదా, దాన్ని మనం డైరెక్ట్గా 60.0 అని చెప్పి రాద్దాం. సో ఇప్పుడు మనకి 60.0 ఉంది. దాన్ని మనం ఏం చేయాలి, ఇంటూ ఒక ఐడితో మల్టిప్లై చేయాలి. వాట్ ఈస్ ద నేమ్ ఆఫ్ ద వేరియబుల్, ID3. సో మనం 60.0ని ID3తో మల్టిప్లై చేసాం. సో ID3తో మల్టిప్లై చేస్తే ఒక రిజల్ట్ వస్తుంది. సో దాన్ని మనం ఏం చేయాలి, ఒక వేరియబుల్లో స్టోర్ చేయాలి. లెట్ దట్ వేరియబుల్ ఈజ్ T1. సో T1 అనే వేరియబుల్లో స్టోర్ చేసాం. ఇప్పుడు T1లో ఏ రిజల్ట్ ఉంది, ఈ రిజల్ట్ ఉంది. ఇప్పుడు మనం ఏం చేయాలి, ఆ రిజల్ట్కి ఏం చేయాలి, ID2ని యాడ్ చేయాలి. అంతే కదా, ID2కి ఆ రిజల్ట్ని యాడ్ చేయాలి. ఏ రిజల్ట్ని యాడ్ చేయాలి, T1లో ఉన్న రిజల్ట్ యాడ్ చేయాలి. T1లో ఉన్న యాడ్ చేస్తే దాన్ని మనం ఎక్కడ స్టోర్ చేయాలి, ఈ ID1లో స్టోర్ చేయాలి. సో ఈ ID1లో స్టోర్ చేసాం. సో ప్రీవియస్గా మనకి ఎన్ని ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయి, 4 ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయి. ఇప్పుడు 4 ఇన్స్ట్రక్షన్స్ కాస్త ఎన్ని చేసాము, 2 చేసాము. సో దట్ ఈస్ ద అడ్వాంటేజ్ ఆఫ్ ద కోడ్ ఆప్టిమైజర్. ఇట్ ఆప్టిమైజెస్ ద కోడ్. ఓకే, ఇప్పుడు మనం దీన్ని ఏం చేయాలి అంటే కోడ్ జనరేటర్ కింద పాస్ చేయాలి. కోడ్ జనరేటర్కి పాస్ చేయాలి. ఇప్పుడు కోడ్ జనరేటర్ ఏం చేస్తుందంటే దీన్ని మిషన్ కోడ్లో కన్వర్ట్ చేస్తుంది. ఫర్ దట్ పర్పస్ ఇట్ యూజెస్ మిషన్ ఇన్స్ట్రక్షన్స్. మనకి మేజర్గా ఏంటంటే 4 మిషన్ ఇన్స్ట్రక్షన్స్ ఉంటాయి. ఫస్ట్ వన్ ఏంటంటే లోడ్, సెకండ్ వన్ ఏంటంటే యాడ్, థర్డ్ వన్ ఏంటంటే మళ్ళీ అవ్వచ్చు, సబ్ అవ్వచ్చు, డివిజన్ అవ్వచ్చు, ఏ ఎడిషనల్ ఏ ఇన్స్ట్రక్షన్ అవ్వచ్చు. లోడ్ అంటే ఏంటంటే లోడ్ని మనం మెమొరీలో నుంచి రిజిస్టర్లోకి లోడ్ చేస్తాం. స్టోర్, నెక్స్ట్ లోడ్ తర్వాత మనకు ఉండేది స్టోర్ అంటే మనం ఏం చేస్తామంటే రిజిస్టర్లో స్టోర్ అక్యుములేటెడ్ టు మెమొరీ. లోడ్ అంటే మెమొరీలోది రిజిస్టర్లో చేస్తాము, స్టోర్ అంటే రిజిస్టర్లోది మెమొరీలో లోడ్ చేస్తాము. మల్టిప్లికేషన్ అంటే ఏంటంటే రెండింటికి ఆపరేషన్ పర్ఫామ్ చేస్తే సేమ్ దాంట్లో స్టోర్ చేయొచ్చు ఈ R1లో, లేదంటే ఇంకొక R1 పెట్టి ఈ R1 R2 చేసింది ఈ R1లో పెట్టచ్చు. ఓకే, అది ఇప్పుడు ఒకసారి చూడండి. ఫస్ట్ మనం ఏం చేస్తున్నాం, ఇక్కడ ID3 అనే వేరియబుల్ ఉంది. దాన్ని మనం చేయడానికి LD ఇచ్చేస్తున్నాం. LD స్టాండ్స్ ఫర్ లోడ్. ఇక్కడ మనం ఫ్లోటింగ్ మీద ఆపరేషన్స్ పర్ఫామ్ చేస్తున్నాం కాబట్టి F యూజ్ చేద్దాం. సో F స్టాండ్స్ ఫర్ ఫ్లోట్. ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం, దీన్ని ID3 లోడ్ చేయాలి. లోడ్ ID3 ఇంటూ లోడ్ అంటే ఫస్ట్ ఆర్గ్యుమెంట్ ఏముండాలి, రిజిస్టర్ ఉండాలి. R2లోకి ట్రాన్స్ఫర్ చేద్దాం. బికాజ్ R1ని తర్వాత యూజ్ చేయాలి, అందుకని మనం R2లోకి ట్రాన్స్ఫర్ చేస్తున్నాం. అంటే ఇప్పుడు ఈ ID3 యొక్క ఇన్ఫర్మేషన్ మనకి ఎందులో ఉంది, R2లో ఉంది. ఇప్పుడు తర్వాత మనం ఏ మల్టిప్లై చేయాలి, స్టార్ అంటే ఏంది, మల్టిప్లికేషన్. దేని మీద చేస్తున్నాం, ఫ్లోటింగ్ పాయింట్ మీద చేస్తున్నాం. వేటిని మల్టిప్లై చేయాలి, R2ని మల్టిప్లై చేయాలి. మనం R2లోనే స్టోర్ చేద్దాం. R2ని మల్టిప్లై చేద్దాం. దేంతో మల్టిప్లై చేద్దాం, 60.0తో మల్టిప్లై చేద్దాం. ఇది ఫ్లోట్ నెంబర్ కాబట్టి దాని ముందు యాష్ పెట్టాలి. ఇప్పుడు మనకి ఏమైంది, ఎంటైర్ రిజల్ట్ అనేది R2లో స్టోర్ అయింది. అంటే ఈ రిజల్ట్ మొత్తం ఎందులో ఉంది, R2లో ఉంది. తర్వాత ఇందులో మనకి ID2 ఉంది. ID2 అంటే ఏంది, దాన్ని కూడా మనం లోడ్ చేయాలి. సో LDF ఇక్కడ మనకి ఏంది ID2ని ఎందులో లోడ్ చేద్దాము, R1లో లోడ్ చేద్దాం. అంటే ఇప్పుడు R1లో మనకి ఏముంది, R1లో ఏముంది, మనకి ID2 ఇన్ఫర్మేషన్ ఉంది. తర్వాత ఇక్కడ మనకి ఏముంది, ప్లస్ ఉంది. ప్లస్ అంటే ఏంది, యాడ్ F. దేన్ని యాడ్ చేయాలి, మనం ID2లో ఉన్న కంటెంట్ యాడ్ చేయాలి. ID2 అంటే ఏంది, R1. సో కాబట్టి R1నే రిజల్ట్ అనుకోండి, R1 యాడ్ చేస్తున్నాం. T1 అంటే ఏంది, ఈ ఇన్స్ట్రక్షన్ యొక్క రిజల్ట్ ఎక్కడ ఉంది, R2లో ఉంది. అంటే ఇప్పుడు మనకి రిజల్ట్ ఎందులో ఉంది, R1లో ఉంది. ఈ R1ని మనం ఇప్పుడు ఏం చేయాలి, ID1లోకి లోడ్ చేయాలి. సో ID1లోకి లోడ్ చేయాలంటే మెమొరీలోకి లోడ్ చేయాలంటే స్టోర్ యూజ్ చేయాలి. స్టోర్
ID1 కామా ఎందులో ఉన్న డేటాని R1లో ఉన్న డేటాని. సో ఆల్ దీస్ ఆర్ నథింగ్ బట్ మిషన్ కోడ్ ఇన్స్ట్రక్షన్స్. సో ఈ విధంగా మనం ఈ ప్రాబ్లమ్ని సాల్వ్ చేస్తాము. ప్లీజ్ లైక్ ద వీడియో, subscribe to the channel, as well as share the channel with your friends. Thanks for watching.